ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటగా మీరు ఉద్యోగస్తులైనా లేకపోతే విద్యార్థులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం మన ఏ న్యూస్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1, లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. రిఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎక్స్ ఐఏఎఫ్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పవర్డ్ డిపాజిట్ లాకర్ సిస్టమ్ ని వైజాగ్ లో అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో ఈయన ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఎక్కడైతే మనకి మేజర్ సిటీస్ ఉంటాయో అక్కడ లాకర్స్ ని మరింత సేఫ్ గా ఉండడం కోసం ఏ టెక్నాలజీతో యూజ్ చేసిన మనకి లాకర్స్ ని అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఆయన పేరు విజయ్ ఆరిశెట్టి అనమాట. ఇది ఒక ఇన్నోవేటివ్ లాకర్ సిస్టమ్ అని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెట్రిక్ అథెంటికేషన్ మరియు మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీతో ఈ సరికొత్త లాకర్ రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఏదైతే ఇమేజ్ చూస్తున్నారు ఇవే ఆ లాకర్ రూమ్స్ అనమాట. సో అసలు ఈయన ఈ లాకర్ రూమ్స్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఈయనున్న ప్రదేశం ఏదైతే ఎండాడ్ అని ఒక ప్రాంతంలో 6,000 పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. కానీ 3-4 బ్యాంక్స్ మాత్రమే 600 లాకర్స్ మాత్రమే ఇస్తున్నాయి అనమాట. సో దీంతో వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ లాకర్ రూమ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్, బెంగళూరు మరియు విశాఖపట్నంలో 2,000 పైగా లాకర్స్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ లాకర్ రూమ్ చూసినట్లయితే ఒక స్మాల్ సైజ్ లాకర్ రూమ్ కి 10,000 రూపాయలు, లార్జ్ సైజ్ కి 15,000 రూపాయలు, జంబో సైజ్ కి 25,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. 24/7 యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ కీస్ లేదా కార్డ్స్ లేకుండా ఏ టెక్నాలజీతో వీటిని అయితే ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. అలానే ప్రతి లాకర్ కి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ₹1,00,00,000 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ఏ టెక్నాలజీలో ఒక అరుదైన మైల్ రాయికి చేరుకుందనమాట. క్లిప్టో అనే ఒక సంస్థ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ఏ నేటివ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఏ ఆటోమేటివ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆటోమేషన్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. దీన్ని ఆదిత్య కుమార్ అనే ఒక పర్సన్ అయితే రూపొందించడం జరిగింది అనమాట. ఇది ఒక సెల్ఫ్ ఎవాల్వింగ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. బిజినెసెస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి యొక్క సిస్టమ్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటాయో కాంప్లెక్స్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం కోసం వీళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆస్కర్ విజేత అయిన భారతదేశానికి చెందిన ఏఆర్ రెహమాన్ గారు తాజాగా ఓపెన్ ఏ CEO శామ్ ఆల్ట్మన్ అయితే కలిశారనమాట. ఈయన కలిసి ఏ విషయం మీద చర్చించారని చెప్తున్నారంటే మ్యూజిక్ రంగంలో అసలు ఏ టెక్నాలజీ ఎలా హెల్ప్ తీసుకోవచ్చు అనే ఒక పాయింట్ మీద ఈయన డిస్కస్ చేసినట్టుగా చెప్తున్నారన్నమాట. సీక్రెట్ మౌంటైన్ ఈ వర్చువల్ గ్లోబల్ బ్రాండ్ గురించి అయితే డిస్కస్ చేసామని చెప్తున్నారు. దాంతో పాటుగా భారతదేశంలోని క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఏ టెక్నాలజీని యూజ్ చేసి జనరేషన్ చేసే టైంలో ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో వాటికి సొల్యూషన్ గురించి అయితే శామ్ ఆల్ట్మన్ తో చర్చించినట్టుగా తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఏ టూల్స్ ను ఉపయోగించి జనరేషనల్ ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా అధిగమించవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు వేరబుల్ బ్రాండ్స్ లో కూడా అడుగు పెట్టారన్నమాట. ఏ టెక్నాలజీ సంబంధించిన ఒక కంపెనీని ఎక్విజిషన్ చేసుకున్న తర్వాత బి అనే ఒక కంపెనీని తాజాగా అమెజాన్ కంపెనీ వాళ్ళతో ఎక్వైర్ చేసుకున్నారు. సో వీళ్ళు బి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వేరబుల్ లైక్ స్మార్ట్ వాచెస్ ని ఏ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసిన స్మార్ట్ వాచెస్ ని అయితే డెవలప్ చేశారన్నమాట. అలాంటి ఒక కంపెనీని అమెజాన్ వాళ్ళైతే తాజాగా ఎక్వైర్ చేసుకున్నారు. వీళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఒక బ్రాస్లెట్ అయితే డెవలప్ చేస్తారు. ఈ బ్రాస్లెట్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ గా చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కాన్వర్జేషన్స్ ఉంటాయో వాటిని రికార్డ్ చేసుకుంటుంది, ట్రాన్స్క్రైబ్ చేస్తుంది, అలానే కాన్వర్జేషన్స్ ని సమరైజ్ చేస్తుంది అనమాట. అలాంటి డివైస్ ఏదైతే ఉందో అమెరికాలో $50 కి డివైస్ ని అయితే ప్రెసెంట్ అయితే అమ్ముతున్నారన్నమాట. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఎక్వైర్ చేసుకుని ఈ ప్రోడక్ట్ ని ఆఫర్ చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆశీష్ సూద్ గారు తాజాగా మాట్లాడితే ఏమని చెప్పారంటే ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 5,000 ఏఐ బేస్డ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారనమాట. అది కూడా 5,000 పైగా ఏఐ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటే ఏఐ సంబంధించిన కెమెరాస్ కానివ్వండి, అక్కడ అడ్వాన్స్డ్ టీచింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ లాంటివి అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో దీని ద్వారా విద్యార్థులు ఎవరైతే ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారో వాళ్ళకి మరింత బెటర్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ లభిస్తుందని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. సో దీనికోసం అప్గ్రేడెడ్ కంప్యూటర్ మరియు ఐసీటీ ల్యాబ్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుప్రీం కోర్ట్ ఏఐ మరియు ఎంఎల్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తుంది అనమాట. దేనికోసం అంటే ఎఫిషియన్సీ కోసం. అంటే భారతదేశంలో అతిపెద్ద కోర్టు ఏదైతే ఉందో సుప్రీం కోర్టులోనే ఇప్పుడు ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారంటే ఏ రేంజ్ లో మనుషులకి హెల్ప్ అవుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారంటే కేస్ మేనేజ్మెంట్ ఇన్ సుప్రీం కోర్ట్
ఏదైతే కేసెస్ ని మేనేజ్ చేస్తారో ఆ పర్టికులర్ పాయింట్ లో అయితే యూస్ చేస్తామని చెప్తున్నారు. ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క ట్రాన్స్క్రైబింగ్ కోసం ఏ టెక్నాలజీని అయితే యూస్ చేస్తున్నారని చెప్తున్నారు. తాజాగా లోక్సభలో మాట్లాడుతూ ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అర్జున్ రామ్ మెఘ్వాల్ గారు అయితే ఈ పార్లమెంట్ లో ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన టూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యూస్ చేసుకుని అడ్వకేట్స్ ఏదైనా ఒక ఓరల్ గా ఏదైనా వాదనలు చేసేటప్పుడు దాని ట్రాన్స్క్రిప్షన్ పరంగా అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే వచ్చిన ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ లాంగ్వేజ్ లో అస్సామీస్, బెంగాలీ, గారు, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కాశీ, ఇలా మలయాళీ, మరాఠీ, నేపాలీ, తెలుగు, తమిళ ఇలా చాలా భాషల్లో ఏ సంబంధించిన మోడల్స్ అనేది ట్రాన్స్లేషన్ కోసం హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఎవరైతే కొత్తగా లాయర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి ఏ సంబంధించిన ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఒక రెఫరెన్స్ కింద ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మార్కెట్ లోకి MAARS అనే ఒక కొత్త AI టూల్ అయితే వచ్చింది అనమాట. ఈ AI టూల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తికి కార్డియాక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, అంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటే గనక ముందుగానే దాన్ని డిటెక్ట్ చేసి వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళ సమస్యని వాళ్ళకి ముందుగానే వెల్లడిస్తుంది అనమాట. దీని వల్ల ఉపయోగం ఏంటంటే కొంత మేరకు వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా వాళ్ళు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే దానికి కావాల్సిన మెడికేషన్ లాంటివి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పర్టికులర్ టూల్ ని జాన్స్ హాపింగ్స్ యూనివర్సిటీలో ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలు అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ ఏ సంబంధించిన టూల్ ఏం చేస్తుందంటే హిడెన్ డీటెయిల్స్, హార్ట్ ఇమేజెస్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని డాక్టర్స్ కూడా తెలియని సమాచారాన్ని అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇలాగా ఈ మోడల్ ఇమేజెస్ ద్వారా కొంత సమాచారాన్ని అర్థం చేసుకుని హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉందా, లేకపోతే రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుందా అనే సమాచారాన్ని అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇదే ఆ రిపోర్ట్స్ ఆ ఇమేజ్ అనమాట. ఇలాగ ఏ సంబంధించిన టూల్ ఇలాగ అనలైజ్ చేసుకుని సమాచారం అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కొంతమంది రీసెర్చర్లు ఒక అద్భుతమైన AI టూల్ అయితే కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఫేక్ వీడియోస్, ఫేక్ ఇమేజెస్ బాగా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో అమిత్ రాయ్ చౌదరి ఎవరైతే ఒక ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు రోస్మెరీ బౌర్న్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉన్న కొంతమంది విద్యార్థులతో కలిసి ఒక AI మోడల్ అయితే డెవలప్ చేశారు. దీని పేరు యూనివర్సల్ నెట్వర్క్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ట్యాంపర్డ్ అండ్ సింథటిక్ వీడియోస్, UNITE అనే ఒక పేరుతో అయితే దీన్ని డెవలప్ చేశారన్నమాట. దీని ద్వారా ఎవరైనా ఒక వీడియోలో ఏదైనా ఒక పర్సన్ యొక్క ఫేస్ ని స్వాప్ చేస్తే, లేకపోతే లేని పర్సన్ ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని ఏ మోడల్ డిటెక్ట్ చేసి అది ఫేక్ వీడియోనో కాదని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే తాజాగా కీమీ K2 అనే ఒక కొత్త AI మోడల్ అయితే మార్కెట్ లోకి వచ్చింది. ఇది ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియన్ పారామీటర్ ఓపెన్ సోర్స్ మోడల్ అనమాట. ఈ AI మోడల్ ఏదైతే ఉందో దీని డౌన్లోడ్స్ ఒక సింగిల్ వీకెండ్ లోనే డబుల్ అయినట్టుగా ఒక రిపోర్ట్ అది చెప్తుంది అనమాట. సో ఇది చైనా సంబంధించిన టెక్ స్టార్ట్అప్ మూన్ షాట్ AI వాళ్ళు రిలీజ్ చేసిన AI మోడల్. ఇది ఒక ఓపెన్ సోర్స్ AI మోడల్ అనమాట. జూలై 11వ తారీఖున ఈ మోడల్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈవెన్ దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని కూడా మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ AI మోడల్ కి డౌన్లోడ్స్ 76,000 నుంచి 145,000 పెరిగినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ ఫోటోస్ లో కొత్తగా ఒక AI ఫీచర్ అయితే వచ్చింది అనమాట. మీరు అయితే ఏ ఫోటో ఇస్తే ఆ ఏ ఫోటో నుంచి వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ VO2 మరియు జెమినీ మోడల్ నుంచి అయితే యాక్సెస్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మీ దగ్గర ఏదైతే గూగుల్ ఫోటోలో సంబంధించిన ఇమేజ్ ఇస్తే కనుక VO2 మోడల్ నుంచి మీరు ఇచ్చిన ఇమేజ్ ని ఒక 8 సెకండ్స్ క్లిప్ కింద అయితే జనరేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా AI మోడ్ ని గూగుల్ కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు గూగుల్ AI సంబంధించిన ఓవర్ యూస్ ని సుమారుగా 2 బిలియన్ ప్రజలు యూజ్ చేసుకున్నట్టుగా ఒక రిపోర్ట్ చెప్తున్నారు. అంటే మొత్తానికి 200 కోట్ల పైగా జనాలు ఈ మోడల్ ని యూజ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే అందరూ కొత్త యూజర్స్ అనే కాదు, పాత యూజర్స్ రిపీటేటివ్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇలా ఓవరాల్ గా 200 కోట్ల మంది ప్రజలు ఏ మోడ్ సంబంధించిన ఫీచర్ ఇప్పటివరకు యూజ్ చేస్తున్నట్టుగా గూగుల్ మరియు ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచ్చే గారు తాజాగా కంపెనీ యొక్క సెకండ్ క్వార్టర్ ఎర్నింగ్ కాల్ సంబంధించిన ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరిగింది. సో మీరు కనుక google.com లోకి వెళ్తే డైరెక్ట్ గా ఏ మోడ్ అనేది కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఇన్సైట్స్ ని వెబ్సైట్ ఆర్టికల్స్ ని అనలైజ్ చేసి మనకు సమాచారం అయితే ఇస్తుంది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కేవలం 3,000 రూపాయల నుంచి మన ఏ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ గైడెన్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.